Hello, you guys. Welcome or welcome back to my channel. I hope you're all doing great. If you are seeing me for the very first time, hi, this is Alekia. Make sure you subscribe to my channel. ఏంటి పొద్దునే కాఫీ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఇట్స్ అ వెరీ హెక్టిక్ డే. ఎందుకంటే రేపు వరలక్ష్మి వ్రతం. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డూ అనమాట. డెకరేషన్ దగ్గర నుంచి షాపింగ్ వరకు అండ్ అ లాట్ ఆఫ్ వర్క్. సో డే అంత హెక్టిక్గా ఉంటే ఐ నీడ్ మై ఫ్యూయల్ టు రీఛార్జ్. సో ఇక్కడ నేను నా కాఫీ కంప్లీట్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ గోన్ వ్లాగ్ టుడే అండ్ టుమారో. వరలక్ష్మి వ్రతం కూడా వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ డోంట్ నో హౌ మచ్ ఐ కెన్ డూ ఇట్, బట్ లెట్స్ సీ. అండ్ ఎందుకంటే నేను వ్లాగింగ్కి కొత్త కాబట్టి ఐఎమ్ స్టిల్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ ద వేస్ అనమాట. సో ఇక్కడ నేను నా కాఫీ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. ఐ రియలీ లవ్ మై కాఫీ టైమ్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ado, let's get started. సో యాజ్ పర్ టుడే స్కెడ్యూల్ అనమాట, నేను 3 వీడియోస్ షూట్ చేయాలి. ఇలాంటి ఫేస్తో షూట్ చేయలేను కాబట్టి ఇంకా మోర్ ప్రజెంటబుల్గా ఉండాలని చెప్పి క్విక్గా రెడీ అయిపోతున్నాను. అండ్ థడా ఇలా రెడీ అయ్యానమాట. చాలా ఈజీ మేకప్, నథింగ్ మేకప్ అని కూడా అనలేను కానీ బట్ యా సింపుల్ లుక్. సో హౌ ఈస్ ద లుక్ టు లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇవాళ ప్లాన్ వచ్చేసి 1 లాంగ్ వీడియో అండ్ 2 షార్ట్స్. అవి ఎడిట్ చేసి స్కెడ్యూల్స్ కూడా చేసేసేయాలి. సో ఇవాళ ఎందుకో హెయిర్ని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. చాలా అంటే చాలా అనమాట. ఇట్స్ జస్ట్ నాట్ లిజనింగ్ టు మీ. ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఎ గుడ్ హెయిర్ డే. అండ్ రీసెంట్ టైమ్స్లో నాకు హెయిర్ ఫాల్ ఇష్యూ అయితే చాలా బాగా పెరిగిపోయింది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గుడ్ ప్రోడక్ట్స్ ప్లీజ్ డూ రికమెండ్ టు మీ. అండ్ వీఆర్ వెరీ క్లోజ్ టు 1K. ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 150 members subscribe చేస్తే I will be there near 1K. So if you haven't subscribed to my channel, please do consider and subscribe to it. So let's make 1K. ఈ 30 days ఛాలెంజ్ అయ్యే లోపల కనీసం 1K అయినా హిట్ చేస్తాను అని హోప్ చేస్తున్నాను. లెట్స్ సీ. అండ్ 2 షార్ట్ వీడియోస్ అయితే కంప్లీట్ చేశాను. ఒకటైతే ఈ ఐలైనర్ టెక్నిక్. ఐ రియలీ లవ్ దిస్ టెక్నిక్, కానీ ఇది నేను కంప్లీట్ చేయడానికి 3 attempts పట్టింది. ఎందుకంటే 1 సైడ్ ఈజీగా వచ్చేసింది, సెకండ్ సైడ్ ఎందుకో మెస్అప్ చేశాను అనిపిస్తుంది. వాట్ డూ యూ థింక్? లెట్ మీ నో. టెక్నిక్ వైజ్ చాలా ఈజీగా ఉంది. సో నాకు ఐలైనర్కి చాలా గ్యాప్ వచ్చింది. సో అందుకే అన్ని అటెంప్ట్స్ కానీ అంత టైం కానీ పట్టింది. అండ్ ఇక్కడ నేను డిహైడ్రేట్ అయిపోయాను అనమాట కంప్లీట్లీ. అండ్ ఇంకా ఒక లాంగ్ వీడియో అయితే పెండింగ్ ఉంది, అది కూడా ఫినిష్ చేసేస్తే వీఆర్ గుడ్ టు గో అనమాట. 50% ఆఫ్ ద పని అయిపోతుంది. రికార్డింగ్ అయిపోయిన తర్వాత వాటిని ఎడిట్ చేయాలి, మళ్ళీ వాటికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. తలుచుకుంటుంటేనే కొంచెం టెన్షన్గా అనిపిస్తుండే. సో యా, లెట్స్ క్విక్లీ గో అండ్ ఫినిష్ దట్ వీడియో. సో లాంగ్ వీడియో కూడా ఫినిష్ అయిపోయింది అండ్ ఆ వీడియో ఆల్రెడీ లైవ్ వెళ్ళిపోయి ఉంటుంది. ఇట్స్ అ హెయిర్ మాస్క్ వీడియో. నేను ఏ హెయిర్ మాస్క్ గురించి మాట్లాడుతున్నాను అని తెలుసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు వాచ్ దట్ వీడియో. సో నేను నా చిన్నప్పటి నుంచి చూసిందంటే ఏదైనా మేజర్ పండగ వస్తే ఇలా ఇల్లు మొత్తం కడిగిస్తారనమాట. సో అదే నేను ఫాలో అవుతున్నాను. రేపు వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి ముందు రోజే ఇల్లు మొత్తం శుభ్రంగా కడిగించి క్లీన్ చేయిస్తున్నాను. ఎంత క్లీన్ చేసినా ఏదో ఒకటి తగ్గుతూనే వస్తుంది. సో క్లీనింగ్ నెవర్ ఎండ్స్. ఫైనలీ ఇలా క్లీన్ చేయించేసిన తర్వాత బయటికి వెళ్ళాము టు గెట్ ఆల్ ద పూజా సామాగ్రీస్. పూలు, పళ్ళు, వ్రతానికి కావాల్సిన అన్నీ కూడా కొనేసుకున్నాను. మార్కెట్ అయితే లిటరలీ కలకల్లాడిపోతుంది. అండ్ టుడే ఈజ్ అ థర్స్డే కాబట్టి కంపల్సరీ బాబా గుడికి అయితే వెళ్ళాలి. బాబా గుడికి వెళ్ళి రేపు పూజ బాగా అయ్యేలా దండం పెట్టుకుని కొంచెంసేపు అక్కడే కూర్చుని అలా పీస్ఫుల్గా 1 minute కూర్చుని ఎంజాయ్ చేసి నెక్స్ట్ స్టాప్ ఏంటి అంటే ఇంత వర్క్ చేసిన తర్వాత డెఫినెట్గా బాగా ఆకలేస్తుంది. సో చలో టు డాబా అని చెప్పి డాబాకి వెళ్ళిపోయాను అనమాట. ఎట్ దిస్ మూమెంట్ ఐఎమ్ సూపర్ టెన్స్డ్ అనమాట. నేను వరలక్ష్మి వ్రతం డెకరేషన్ గురించి తీసుకున్నంత టెన్షన్ ఇంకా దేనికి తీసుకోలేదు. అవుతుందా, ఎలా వస్తుంది, ఎలా చేయాలి, అమ్మో ఎట్లాగా అని చెప్పి చాలా టెన్షన్ తీసుకున్నాను. అండ్ ఐఎమ్ లిటరలీ స్ట్రెస్సింగ్ హియర్ అవుట్. ఇక్కడ టైం ఆల్రెడీ 9:30 అయింది, ఇంకా ఆర్డర్ రాలేదు. తినేసి నేను ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఆల్ 10:30 అయిపోయింది. ఇంకా డెకరేషన్ చేయాలి అండ్ పూజా సామాగ్రి అంతా ఒక చోట పెట్టాలి, అన్నీ ఆర్గనైజ్ చేయాలి. ఇవన్నీ ఎప్పటికి కంప్లీట్ అవుతాయో ఏమో, ఐ క్లియర్లీ హ్యావ్ నో ఐడియా అనమాట. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ 11 అయింది. బాగా గడపలకి పసుపు రాసేసి అండ్ బ్లింకిట్ నుంచి కొంచెం ఆర్డర్ చేశాను, అది వచ్చాయి. అండ్ పూజా సామాగ్రి అన్నీ ఒక చోట పెట్టి డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నాను అనమాట. అండ్ ఆల్మోస్ట్ ఆల్ డెకరేషన్ స్టార్ట్ చేసేదానికే ఒక 12 o'clock
లుక్ అయింది. దిస్ ఈజ్ మై ఫేస్ అరౌండ్ 12. సో డెకరేషన్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఆల్ రాత్రి 1:30 అయింది. అండ్ గబగబా పడుకుని ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచాము. ఇది నేను మా సిస్టర్ అనమాట. మేమిద్దరం కలిసి వ్రతం చేసుకుంటున్నాము. ఆల్మోస్ట్ ఆల్ 4 o'clockకి లేచి పిండి వంటలన్నీ కంప్లీట్ చేసుకుని 8:30 కల్లా పూజ స్టార్ట్ చేసేసాము. ఆల్మోస్ట్ ఆల్ మా పూజ కంప్లీట్ అయ్యేసరికి 9:30 అయ్యిండొచ్చు అనుకుంటా. నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం అనమాట పూజ ఇంత ఎర్లీగా అయిపోవడం. బట్ ఎనీవేస్ చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా అయింది. అండ్ ఈసారి డెకరేషన్ ఇలా కుదిరిందనమాట. చాలా సింపుల్గా చాలా బాగుంది. నాకైతే పర్సనల్గా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది? డూ లెట్ మీ నో. సో వరలక్ష్మి వ్రతం రోజు నేను ఎక్కువ వ్లాగ్ చేయలేకపోయాను. ఎందుకంటే 4 o'clockకి లేచాం. చాలా హడావిడిగా పిండి వంటలన్నీ అయిపోవాలి. సో అందుకని వరలక్ష్మి వ్రతం రోజు ఎక్కువ క్లిప్స్ దొరకలేదు నాకు. చాలా తక్కువ రికార్డ్ చేశాను. యాక్చువల్లీ నేను పిండి వంటలు ఏం చేశాను, ఎలా చేశాను అవి కూడా చూపిద్దాము, యాడ్ చేద్దామని అనుకున్నాను. కానీ అస్సలు ఒక్క నిమిషం కూడా టైం దొరకలేదనమాట. సో చెప్పా కదా, నేను వ్లాగింగ్కి చాలా కొత్త. నేను ఇంకా ఫిగర్ అవుట్ చేస్తున్నాను వ్లాగింగ్ ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే ఇంకా బాగా వస్తుంది అని. సో ఈసారికి ఇలా వ్లాగ్తో సరిపెట్టుకోండి. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాను. అండ్ సో ఈవినింగ్ అయితే ఇలా రెడీ అయిపోయాను అనమాట. మీరు నా సండే వ్లాగ్ కనుక చూసుంటే నేను ఒక క్వశ్చన్ అడిగాను, కలర్ ఆఫ్ ద శారీ ఏంటి అని. అండ్ 2 sarees రెడ్ కలర్వి అనమాట. ఒకటేమో ఇది చాలా రాయల్ గ్రాండ్ లుక్ ఉండే, ఇంకోటేమో వింటేజ్ శారీ మోడల్ అనమాట. అది కూడా చాలా బాగుంది. కానీ దాని మీద కంటే నాకు ఇది బాగా నచ్చింది. డ్రైపింగ్ వైజ్ నేను ఇంకొంచెం బెటర్ జాబ్ చేసి ఉండొచ్చు అన్నది నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. ఇది కూడా నేను నా హౌస్ హెల్ప్ చేస్తే డ్రైప్ చేసుకున్నాను. I couldn't do it alone. I have to improve a lot in that section. Because basically I'm not a saree person. ఎప్పుడో ఒకసారి ఇలాంటి అకేషన్స్కి తప్ప యూజువలీ ఐఎమ్ నాట్ అ శారీ పర్సన్. ఎనీవేస్ ఈ లుక్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా టర్న్ అయింది. అండ్ ఐఎమ్ లవింగ్ దిస్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా టర్న్ అవుట్ అయింది. అండ్ నా డిక్షనరీలో మినిమలిజం అనే వర్డ్ అయితే డెఫినెట్గా ఉండదు. బికాస్ ఐ ఆల్వేస్ గో ఫర్ ఎక్స్ట్రాడినరీ అనమాట. మీకు ఈ లుక్ ఎలా అనిపించింది? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ yeah, that's all for today's video. We'll see you tomorrow. Do not forget to subscribe. Okay, bye.